నమస్తే. భూ ప్రజాగళం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా శుభాభినందనలు. ఈరోజు భూ ప్రజాగళం న్యూస్ ఛానల్ కార్యాలయానికి మానవ హక్కుల పరిరక్షణ ప్రజా సమితి మరి డాక్టర్ చలమాల హైమావతి గారు మానవ హక్కుల చైర్పర్సన్ మరి కార్యాలయానికి విచ్చేసి ఉన్నారు. మరి మహిళా దినోత్సవం సందర్భంగా ఒకసారి మరి మేడం గారు రాష్ట్రం అంతటా కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. మరి అదేవిధంగా మహిళలకి మిషన్లు కుట్టే కార్యక్రమంలో కూడా రాష్ట్రం అంతటా కూడా ప్రతి జిల్లాలో కూడా తిరిగి ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా రానున్న రోజుల్లో మేడం గారు ఏం చేయాలనుకుంటున్నారో ఏం చేశారో కూడా ఒకసారి మనం మాటల్లో తెలుసుకుందాము. నమస్తే మేడం. నమస్తే బాబా గారు. మీరు ఈరోజు మా మూక్ ప్రజాగళం ఛానల్ రావడానికి మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. గతంలో కూడా ఒకసారి వచ్చున్నారు మీరు. కాబట్టి రానున్నటువంటి మరి మహిళా దినోత్సవం సందర్భంగా మీరు చాలా చేశారు. మళ్ళీ ఈ దినోత్సవానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ఏం చేసి ఉన్నారు ఒకసారి మాకు వివరిస్తే మా ప్రేక్షకులు చూస్తారు. అందరికీ ప్రత్యేకమైన నమస్కారం. మహిళా దినోత్సవం అంటేనే మహిళలందరూ మహారాణిలండి. ఆ మహారాణిలు వాళ్ళ కడుపును పుట్టినందుకు, ఒక లేడీ అయ్యుండి ఒక అమ్మ కడుపు పుట్టినందుకు చాలా గర్వించుతున్నాము. ఎక్కడో మారుమూలలో మేము పుట్టాము. పెనుగొలను, గంపలగూడెం మండలం పెనుగొలలో ఆంధ్రప్రదేశ్లో పుట్టాము. సుమారుగా అన్ని గ్రామాల్లో కూడా ఆల్మోస్ట్ జాతీయ స్థాయిలో వర్క్ చేశాము. అన్ని గ్రామాలకి వెళ్ళి చాటింపులు వేపించి సెంట్రల్ గవర్నమెంట్ మిషన్ టీచర్గా చేశాను. టీచర్గా చేసినప్పుడు నాకు కొంతమంది ఆడపిల్లలు వచ్చేవాళ్ళు. అదే నేననేది ఆ గ్రామానికి వెళ్తే ఆ గ్రామం మొత్తం కూడా చాటింపు వేపించి మిషన్లు నేర్పించడం అనేది నా వృత్తది. సుమారుగా ఇప్పుడు 1,00,000 పైగానే కుట్టు మిషన్ నేర్పించా బాబా గారు. మహిళలు అన్ని కులాల మహిళలు, ఒక్కొక్క కులంలో అయితే మా ఇంట్లో వద్దు వాళ్ళు తక్కువ కులము అనేది కూడా విమర్శ జరిగింది. అయినా సరే నేను పట్టించుకోలేదు. చాలా చాలా మేము అమౌంట్ ఇస్తాము, మా దగ్గర నేర్పించండి అని వాళ్ళు వద్దులే అని అనేవాళ్ళు. అయినా సరే ఆ గ్రామానికి వెళ్ళేందుకు ఉన్నవాళ్ళు ఎలాగో బతుకుతారు, కానీ లేని పిల్లలకి మిషన్లు నేర్పిస్తే భవిష్యత్తులో ఆ బిడ్డకి రేపొద్దున ఆమె కూడా ఒక 10 మందికి నేర్పించిద్ది అని సుమారుగా 1,00,000 మందికి కుట్టు మిషన్ నేర్పించడం జరిగింది. ఆ భాగంలోనే కుటుంబాన్ని అవగాహన లేక, చదువు లేక, చిన్న చిన్న గొడవల్లో ఫోన్లు, ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా ఇప్పుడు వచ్చింది. అంత క్రితం డ్రింక్ తాగటం వల్ల కొంచెం దానివల్ల కొట్టుకోవడం, విడిపోవడం అనేది ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంటే నాకు అది ఎందుకు బాధగా అనిపించింది. అసలు ఆ కుటుంబాన్ని సెట్ చేస్తే ఇంకెవరు అవసరం లేదు. ఇంకా అందుకోసం కుటుంబాన్ని సెట్ చేయాలనేది మా ఆలోచనతో వేరే ఒక సంస్థలో చేశాము. దాంట్లో ఎందుకు చేయాలి, నాకంటూ నేను ఒక సంస్థ స్థాపించాలని మానవ హక్కుల ప్రజా పరిరక్షణ సమితి స్థాపించడం జరిగింది బాబా గారు. దాంట్లో నిమిత్తం సుమారుగా ఒక 14,000 మంది ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయటం, వాళ్ళ కుటుంబాలను కలపటం జరిగింది బాబా గారు. అది నాకు చాలా ఇష్టం. దాని నిమిత్తమే ఎన్నో అవార్డులు వచ్చినాయి. దాని నిమిత్తమే మనకు గౌరవం వచ్చింది. ఇప్పుడు నా సంస్థ నేను ఒక్కదానితో కాకోకుండా నాతో పాటు మీలాంటి పెద్దవాళ్ళు, మీలాంటి సర్వీస్ చేసిన వాళ్ళు, అనుభవశాలు అందరినీ కూడా ఒక 500 మందిని కూడా మీ ఒక్కరితో స్టార్ట్ అయిన సంస్థని ఈ రోజు 500 మందిని చక్కగా ఆ సంస్థలో జాయిన్ చేయటం. దీంట్లో రిటైర్డ్ అయిన జడ్జిస్ ఉన్నారు, రిటైర్డ్ అయిన లాయర్స్ ఉన్నారు, రిటైర్డ్ అయిన అందరూ సర్వీస్ చేయాలని ముందుకు వచ్చారు. అందరూ కూడా నాతో పాటు 10 మంది కాదు, 10-20 మంది, ఇప్పుడు సుమారు ఒక 500 మంది సంస్థలు ఉన్నారు బాబా గారు. అందరూ కూడా ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో, మొన్న రీసెంట్ గా అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప, పుట్టపర్తి అండ్ హైదరాబాదు, ఖమ్మం, ఆంధ్ర, తెలంగాణ, ములుగు జిల్లాలు, అన్ని రాష్ట్రాల్లో మన టీం ఉండే, రాజమండ్రి, వైజాగ్, అన్ని రాష్ట్రాల నుంచి మన టీము. అమ్మ నేను ఈ పని చేశా, ఇది ఫ్యామిలీ చేశా, ఇది చిన్న పిల్లలకి ఇష్యూ అయితే చేశా, అమ్మ నేను వృద్ధులకి చేశా అని చెప్తుంటే అసలు ఈ జన్మలో ఈ అదృష్టం, ఈ ఆడపిల్లకి ఇంతమంది మంచి మనుషులు దొరకటం, ఇంత సేవ చేయటం అనేది ఈ జన్మకి సార్ బాబా గారు.
ఓకే, అది నా థ్యాంక్ యూ. అదృష్టం. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పటి వరకు మరి జాతీయ చైర్పర్సన్ డాక్టర్ చలమాల హైమావతి గారు మరి చెప్పిన మాటలు మనం విన్నాము. మరి అదేవిధంగా రానున్న రోజుల్లో మరి ఈ మానవ హక్కుల పరిరక్షణ ప్రజా సమితి అనే ఈ సంస్థగా ఇది ఒక వ్యవస్థ అయ్యి మరి ప్రపంచంలో మరి వ్యాప్తంగా మరి అందరూ కూడా దీని ద్వారాగా పనిచేయాలని మరి వారు తెలిపి ఉన్నారు. కాబట్టి మరలా మన ఛానల్ కార్యాలయం మళ్ళీ వచ్చి అనేకమైనటువంటి సందర్భాల్లో వచ్చి ఇదే సందర్భాన్ని మాట్లాడాలని మనం చేస్తున్నాను. నమస్తే.